భవభూతి ఉత్తర రామచరిత్ర 6వ భాగం 26/4/20. దుర్ముఖుడు అనేటువంటి వేగులవాడు రామ దర్శనానికి వచ్చాడు. వాడిని పిలిపించి, ఏంట్రా ఈ విషయాలు, సేకరించిన విషయాలు ఏమిటి అని రాముడు అడగటం, వాడు చెప్పటం దగ్గర ఆగాం. ఇప్పుడు చెప్పాడు. వాడేం చెప్పి, దుర్ముఖః ఉపస్తువంతి దేవం పౌరజానపదా యథా విస్మారితా భయం మహారాజం దశరథం రామదేవేనే. భయం మేం మహారాజైన దశరథం దశరథుని రామాదేవేన రామప్రభువుచే విస్మారితాః మరచిపోనట్లుగా చెయ్యబడ్డ, అంటే తండ్రిని మించిన కొడుకుగా మీరు పేరు పొంది. ఇది యథా అనటం ఎలాగో, పౌరః పురజనులు, జానపదాః పల్లెటూరి వాడు, దేవం దేవల వాడు, ఉపస్తువంతే కొనియాడు. రామః అర్ధవాదయే వైశః రోహంతు మే కథంచి కథంచిత్ కథయేన సహ ప్రతివిధీయతే. ఏషః ఇది అర్ధవాదః ఏవ పొగడ్తలే చెప్పాం. దోషం ఉంటే కథంచిత్ ఎట్లా అయినా మే నాకు కథయాచు ఏనా ఏ తెల్పటంచేత్ సహ ఆ దోషం ప్రతివిధీయతే నివర్తింపబడు. నా గురించి గొప్పగా చెప్పుకోవడం కాదురా, నన్ను గురించి నేనేనైనా తప్పు చేశానని అని ప్రజలు అనుకుంటున్నారేమో, అది చెప్పరా నా మార్గాన్ని దిద్దుకోవడానికి. దుర్ముఖః శాస్త్రం కళ్ళంబడి బాష్పాలు శృణోతు మహారాజా కన్నే ఏవమి, చెవిలోనే చెప్పాలి మహారాజా, కన్నేళ్ళ అని కథయతి చెబుతారు. రామః అతి తీవ్రోయం వాగ్వజ్రః ఇది మోచ్. అయ్యయ్యో, ఇయం ఈ వాక్ పలుపు అనే వజ్రాయుధం అతి తీవ్రః వికిలి తీక్షణమైంది అని మూర్ఛపోయింది. దుర్ముఖః ఆశ్వసితు దేవ సమాశ్వసింది ఓరడిల్లండి మహాప్రభువ. రామః ఆహాదిక్పరగృహవాసదూషణం యద్వైదేయ్యాః ప్రశమితమద్భుతై ఉపాయై ఏతత్తత్ పునరపి దైవ దుర్విపాక తాళకం విషమివ సర్వతః ప్రసక్తం. ఆహాదిక్పరగృహ వాసదూషణం యద్వైదేహ్యా ప్రశమితమద్భుతైరుపాయై ఏతత్తత్ పునరపి దైవ దుర్విపాకాత్ అలర్కం విషమివ సర్వతః ప్రసక్తం. అహాయయో దిక్కిచ్చి వైదేయ్యా సీతాదేవి యత్ పరగృహ అంటే శత్రువు యొక్క ఇంటిలో నివాస ఉండటమని దూషణం అద్భుతై అసామాన్యమై ఉపాయాలచే ప్రశమితం శాంతి చేయబడిందో ఏతత్ ఇదే దైవా భగవంతుడి దుర్విపాకాత్ దుష్పరిపాకం వల్ల పునః అవి మళ్ళీ అలర్కం ఈ పిచ్చి కుక్క సంబంధమై విషంలాగా సర్వతః అంతటా ప్రసక్తం పాకిపో. జానకిని గురించి ఈ పరగృహవాస దూషణం అప్పుడు ఎలా అద్భుతోపాయంగా అగ్ని దహనంతో విశేషంగా నివర్తింపబడినా మళ్ళా దైవానుగ్రహం తారుమారబట్టంచే పిచ్చి కుక్క విషంలా ఒళ్ళంతా వ్యాపించిపోయిందిరా. తత్కి మధ్య మందభాగ్య కరో విమృశ్య సకరుణం అథవా కిమ సతాం కేనాపి కార్యేణ
లోకస్యారాధనం వ్రతం తత్ప్రతీతం హితాతేన మాం చ ప్రాణాంశ్చ ముంచత. తత్ అందువల్ల అధ్యాయి మందభాగ్య అదృష్టవిహీనుడైన నేను కిం కరోమి ఏం చేస్తా, విమర్శించి సకరుణం దైన్యంతో కూడినట్ల, అథవా కాకపోతే కిమన్యత్ వేరే ఏవో కేనాపి కార్యేన ఎలాంటి పరిచేతనైనా అంటే ఎలాంటి దుష్కార్యమై చెయ్యగల లోక ప్రజల ఆరాధనం సేవ చేయట సదా సత్పురుషుల వ్రతం తత్ ఆ వ్రతం మాంచ నన్ను ప్రాణాలను ముంచతా విడిపించే పిత్రా నా తండ్రి అయిన దశరథుడికి ప్రతీతం ఈ ప్రకటింపబడింది. ఎలాంటి పరిస్థితుల్లో అయిన ఎలాంటి దుష్కర కార్య ఆచరణాల చేతనే నాకు లోకారాధనం చెయ్యటమే ముఖ్యం. ఈ విషయంలో వేరే ఆలోచించాల్సిన పని. ధర్మబద్ధులై నన్నే కాక నిజ ప్రాణాలను కూడా కోల్పోయిన మా తండ్రి గారే నాకు మార్గదర్శి. సంప్రచ్యేవ భగవతా వశిష్ఠేన సందిష్టం అభిచ యత్సావిత్రైర్దీపితం భూమిపాలై లోకశ్రేష్టైః సాధుశుద్ధం చరిత్రం మత్సంబంధాత్ కస్మరాటిం వదంతి స్యాచ్చేదస్మిన్ హంత దిగ్మామధన్యం. యత్సావిత్రైర్దీపితం భూమిపాలైః లోకశ్రేష్టైః సాధుశుద్ధం చరిత్రం మత్సంబంధాత్ కస్మరా కిం వదంతి స్యాచ్చేదస్మిన్ హంత దిగ్మా మధస్యం. సంప్రతి ఏవ ఇప్పుడే భగవతా పూజ్యుడై వశిష్ఠేన వశిష్ఠుడిచే సందిష్టం ఆజ్ఞాపింపబడి అపిచ అంతేకాక లోకంలో శ్రేష్టై పురుష శ్రేష్ఠులైన సావిత్రై రవివంశంలో జన్మించి భూమిపాలై రాజుల యత్ ఏ శుద్ధం పరిశుద్ధమైన చరిత్రం సాధు బాగుగా దేవితం ప్రకాశింపచేయబడిందో అస్మిన్ దీనిలో మత్ నాయక సంబంధాత్ సంపర్కం వల్ల కష్మల మాలిన్యంతో కూడి కిం వదంతి జనుల పల్ స్యాత్ చేత్ కలిగితే హంత అయ్యో అధన్యం దురదృష్టవంతుడ మా నన్ను తిట్టుకోరా జనం. సూర్యుడిలో ఇలాంటి లోకశ్రేష్ఠులైన సూర్యుని వంశంలో లోకశ్రేష్ఠులై నా వంశీయ మహారాజు తాము చేసిన ఘనకార్యాల చేత తమ పవిత్ర జీవితాల చేత ప్రకాశింపచేసిన చిత్ర చారిత్రాలలో వేటికి నా వలన నీచాతి నీచమైన ఒక కిం వదంతి అపవ కలగటంచే తటస్థిస్తే కటకట నేనంతటి పతిత అధమునైపోయాను. రామ అంటున్నాడు, హా దేవి దేవయజన సంభవే హా స్వజన్మానుగ్రహ పవిత్రిత వసుంధరి హా నివిజనకనంది హా పావక వశిష్టారుంధతి ప్రశస్త శీలవాహి హా రామమయ జీవితే హా మహారణ్యవాసి వాస ప్రియసఖి హా ప్రియస్తోకవాదిని కథమేవం విధాయ స్తవేదృశ పరిణామ. అయ్యో దేవి, దేవతల యొక్క యజన యాగ ప్రదేశం సంభవే ఉత్పత్తి స్థానంగా కలదాన. హా అయ్యో స్వనీదైన
జన్మ పుట్టుక అని అనుగ్రహం చే పవిత్రత పవిత్రం చెయ్యబడి వసుంధరే భూమి కలదాన. హా అయ్యో నిమి అనేవాడి జనక వంశకర్త మూలపురుష జనక మహారాజు నందిని ఆనందమిచ్చే కూతుర. హా అయ్యో పావకాగ్నిహోత్రుడి చే వశిష్ఠుడి చే అరుంధతి చే ప్రశస్త బాగా కొనియాడబడి శీలా స్వభావం శాలిని కూడిన దాన. హా అయ్యో రామమయ రాముడి యందే ఆధారపడిన జీవితం కలదాన. హా అయ్యో మహారణ్య దండకారణ్యంలో నివాసంలో క్రియా ఇష్టమై సఖీ సహచరివైన దాన. హా అయ్యో ప్రియ ఇష్టమైన దాని స్తోకమితమను దాని వాదిని పలికేదానా. ఐదృశా ఇలా పరిణామ చరమదశ ఏవం విధాయ ఇటువంటి దానవై తవా నీ కథం ఏ విధంగా అని రాముడు అంటారు. త్వయా జగంతి పుణ్యాన్ని పుణ్యాయ పుణ్యాజనోక్తయః మాధవంతస్త్వయా లోకా స్వమనాధా విపచ్చసే. త్వయా నీ చేత జగంతి అంటే లోకాన్ని పుణ్యాన్ని పవిత్రత పుణ్యం త్వయి నీయందు జనలయ ఉక్తయః పల్కు అపుణ్యాని అపావన త్వయ నీ చేత లోకాలు మాధవంత సనాథాలయ్య. త్వం నువ్వు మాత్రం అనాథరాలు శరణు లేని దాని వివచ్చసే ఖేదం దుఃఖం. నీ వలన భువనాలన్నీ పావనాలై ప్రజల వాక్కులు నీవెందు అపావనాలు. నీ వలన లోకాలన్నీ సనాథాలై నువ్వు మాత్రం అనాథవై విలపించాల్సి వచ్చింది. రామ దుర్ముఖం ప్రతి దుర్ముఖ గృహి లక్ష్మణం ఏష నూతనో రాజా రామ సమాజ్ఞాపయ కన్నే ఏవమేవమి. దుర్ముఖ వాణ్ణి గురించి దుర్ముఖ ఉలే లక్ష్మణుని గృహీచు ఏషః ఇరుగో నూతన కొత్తవాడే రామరాజ్ సమాజ్ఞాపయత్ ఆజ్ఞాపిస్తున్నాడని చెవిలో ఏవం ఇలా ఇది. అప్పుడు దుర్ముఖ కథమగ్ని పరిశుద్ధాయ గర్భస్థితి పవిత్ర సంతానాయ దేవ్యా దుర్జనవచనాదిదం వ్యవసితం దేవే. అయ్యో అగ్నిహోత్రంలో పరిశుద్ధాయా పరిపూతమైన గర్భంలో స్థిత ఉన్న అంటే నిండు గర్భిణిగా ఉన్న పవిత్ర పావనమై సంతానం కల దేవ్యాక సీతాదేవి దుర్జనవచనాత్ దుర్జనుల యొక్క పల్పుల వలన ఈ విధం దేవేన ప్రభువు చేత కథం ఎలా వ్యవసితం చింతింపబడింది. రాముడు అంటాడు శాంతం పాపం శాంతం దుర్జనా కథం పౌరజానప ఇక్ష్వాకువంశో అభిమతః ప్రజానాం శాతం చ దైవాద్వచనీయ బీజం యచ్చాద్భుతం కర్మ విశుద్ధి కాలే ప్రచ్చేతుక స్థ్యతి దూరవృత్తం. ఇక్ష్వాకువంశోభిమతః ప్రజానాం శాతం చ దైవాద్వచనీయ బీజం యచ్చాద్భుతం కర్మ విశుద్ధి కాలే ప్రచ్చేతుక స్థ్యతి దూరవృత్తం. పాపం శాంతించుగాక పాపం శాంతి. పౌరజానపదాహ పట్టణంలోని వాళ్ళు పల్లెల వాళ్ళు దుర్జనులు కథం ఎలా ఇక్ష్వాకు వంశ
ఇక్ష్వాకుల వంశం ప్రజానాం ప్రజల అభిమతః ఇష్టమైందే దైతాతి చ మందభాగ్య దేవతవల్ వచనీయానింద బీజం విత్తు కారణం జాతం కలి విశుద్ధి పరిశుద్ధి యొక్క కాలే కాలంలో అద్భుతం ఆశ్చర్యకరం ఎత్త కర్మ ఏ పనైతే ఉందో దూరంగా లంకాపట్ వృత్తం జరిగిన తత్ దాని కహ ఎవడు ప్రత్యేతు నమ్ముతాడు. ఇక్ష్వాకు వంశం జనులకందరికీ గౌరవప్రదం. కానీ ఇలాంటి అపవాద బీజం నేటి ఇవాళ కలగడం దైవి. మహాసముద్ర మధ్యంలో ఎక్కడు లంకలో సీతా పరిశుద్ధిని పరీక్షించటానికి ఆమెను అగ్ని ప్రవిష్టను గావించామని మాలో మేము సంబరపట్టమే కానీ అంత మాత్రంలో ఇప్పుడు అది నమ్మేవాడెవడు లోకంలో. రామ తద్గచ్చాను వెళ్ళరా అన్నాడు. దుర్ముఖాదేవి అని వెళ్ళిపో. హా అయ్యో దేవి దేవి, హా కష్టం అతి బీభత్స కర్మ నృశంసోస్మి సంవృత్. ఎంత కష్టం, చాలా భయంకరమైన పనిగల నృసింహ ఘాతుకుడ సంవృత్తగా అస్మి అయ్య. శైశవాత్ ప్రభృతి పోషితాం ప్రియం సౌహృదాపృథగాశ్రయామి ఛద్మనా పరిదదామి మృత్యవే శౌనికే దుర్గశకుంతికామివ. శైశవాత్ ప్రభృతి పోషితాం ప్రియాం సౌహృదాపృథగాశ్రయామి ఛద్మనా పరిదదామి మృత్యవే శౌనికే గృహశకుంతికామివ. శైశవాత్ బాల్యం మదత్ పోషితాం పోషింపబడి సౌహృదాత్ ప్రేమవశం అపదృప్ ఆశ్రయం భిన్న ఆశ్రయరహితమైన ప్రియాం ప్రేమాస్పదురాలైన ఈమె శౌనికే కషాయివాడి కోసం గృహశకుంతికామి గృహ సంబంధమైన పక్షిల ఛద్మనా మిషచే మృత్యవే మృత్యుదేవత కోసం పరిదదామి ఇస్తున్నానా. బాల్యం నుండి చక్కని పోషణ చే వర్ధిల్లి రాగాతిశయంతే క్షణం కూడా నన్ను వదల నాతో పాటు అన్ని కష్టాలు అనుభవించిన ఈనా ప్రియురాలి పెంపుడు పులుగులు కసాయివాడికి ఇచ్చిన తపోవన సందర్శనాది వ్యాజంతో మృత్యువునకు అప్పగిస్తున్నాను కదా. రామ తత్కిమస్పృశ్య పాతకీ దేవీం దూషయ ఇది సీతాయా శరః సమన్నమయ్య బాహుమాకృష్. అపూర్వకర్మ చండాలమయి ముగ్ధే విముంచమాం శ్రితాని చందనభ్రాంత్య దుర్విపాకం విషద్రుమం. అపూర్వకర్మ చండాలమయి ముగ్ధే విముంచమాం శ్రితాని చందనభ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం. తత్ కనుక అస్పృశ్య తాకరాని వాడనైన పాతకి పాతకుడనై నే దేవీం సీతాదేవి దూషయామి కిం అపవత్తురాలిగా చేస్తున్నాను. ఇది అని సీతాయా సీత యొక్క శిరస్సు సమున్నమయ్య ఎత్తి బాహుం చేతి ఆకృష్య ఇక్కడి యువతలకిలా పోయి ముగ్ధే అమాయకురాల అపూర్వమై కర్మగల చండారుణ్ణి కర్మచండారుణ్ణై మాము నన్ను విమంచా వదిలే సందన గంధపు చెట్టు అని భ్రాంతితో దుర్విపాకం అనర్థదాయకమై విషద్రుమం విషవృక్షాన్ని సరిత ఆశ్రయించాడు.
చందన వృక్షం అనుకొని విషవృక్ష అన్నారు. అవ్యక్తురాల అనర్థావహమైన విషవృక్షాన్ని మంచి గంధం చెట్టుగా భ్రమించి అపూర్వ కర్మ చండాలుడనైన నన్ను మన ప్రియుడిగా భావించి ఎందుకు ఇంకా నన్ను పెనవేసుకొని నిద్రపోతావు? రామ ఉత్థాయ హంత సంప్రతి విపర్యస్తో జీవలోక అధ్యావచితం జీవిత ప్రయోజనం రామస్ శూన్యమధునా కీర్ణారణ్యం జగత్ అసారః సంసారః కాష్టప్రాయ శరీరం అసరణోస్మి కిం కరోమి కా గతి అథవా దుఃఖ సంవేదనాయైవ రామే చైతన్యమాగతం మర్మోపఘాతిభిః ప్రాణైర్వజ్రకీలాయితం హంతా అయ్యో హంతాః జీవలోకః ప్రాణికో విపర్యస్తః వ్యత్యస్త రామస్య రాముడి జీవిత ప్రాణధారణ ప్రయోజనం ఫలం అధ్యాయి అవసితం ముగిసింది. అధునా జగత్ ప్రపంచ పేర్న అల్లకల్లోలమై అరణ్యమైంది కనుకని శూన్యమయ్యు సంసార అసారం సారం లేనిది శరీరం కాష్టం కర్రైపో అశరణ శరణు లేని వాడయ్య ఏమి కరోమి ఏం చెయ్యగాను కాగతి నాకేమి దిగి దుఃఖా యొక్క సంవేదనాయ తెలుసుకోవటంకే రాముడి చైతన్య జ్ఞప్తి ఆగతం వచ్చిందా? మర్మ ఆయువు పట్ల మీద ఉపఘాతి దెబ్బ కలగజేసి ప్రాణాల హృది ఉదయంలో వజ్రకీలాయిత వజ్రపు మేకు దించినట్టుగా ఉంది. దుర్ముఖవాక్య శ్రవణం వల్ల గతించిన నా చైతన్య మళ్ళా కేవలం నేను దుఃఖాన్ని అనుభవించటానికి మాత్రమే వచ్చిందని ఎముక సందు శూలాల గుచ్చుతున్నట్టు ఈ పాడు ప్రాణాలు నా శరీరంలో వజ్రపు మేకుల స్థిరపడి చివరికి నన్ను చావనీయకుండా హా అంబా అరుంధతి భగవంతౌ వశిష్ఠ విశ్వామిత్ర భగవన్ పావక్ హా దేవి భూతదత్ హా తాతజర హా మాత హా ప్రియసఖ మహారాజ సుగ్రీవా సౌమ్య హనుమాన్ మహోపకాలిన్ లంకాధిపతి విభీషణ హా సఖా సఖీ త్రిజటే పరిముషితాస్తః పరిభూతాస్తః రామహతకేన అధవా కో నామ తేషామః ఇదానీమాహ్వాని ఏహి మన్యే మహాత్మానః కృతఘ్నేన దురాత్మన మయా గృహీతనామానః పశ్యంత ఇవ పాప్మన. అయ్యో తల్లి అరుంధతి, భగవాన్ వశిష్ఠ విశ్వామిత్ర, భగవాన్ మహాత్ములైన అగ్నిహోత్ర, అయోధ్యాదేవి, ఓ దేవి భూమాత, ప్రాణులను ధరించే భూదేవి, అయ్యో నాన్న తండ్రి జనక మహారాజా మామ, అయ్యో మాత తల్లి, అయ్యో ప్రియసఖ ఇష్ట స్నేహితుల మహారాజ సుగ్రీవ, సౌమ్యుడ హనుమత్ మహదుపకారి అయిన మహోపకారి లంకాధిపతి లంకాధినాథ విభూషణ, హా అయ్యు సఖీ త్రిజట రామహతకే భావిస్తే రాముడిచే పరిముషితాహస్త దొంగిలింపబడి పరిభూతాహస్త తిరస్కరింపబడి అద్ధవ. కాకపోతే ఇదానీం ఇప్పుడు దేశం వాళ్ళ ఆహ్వాని పెరుగుతుంటదు. అహంకః నామ నేనెవని మహాత్ముడైన తే వాళ్ళు కృతజ్ఞైనా నేను చేసిన మేలు మరిచిన దురాత్మన చెడ్డ తలంపు కల మయానా చే
గృహీత స్వీకరింపబడిన లేక పిలవబడి నామానగా పేర్ల కలవాళ్ళను ఆత్మమూర్తి భవించిన పాపం పశ్యంతే తాకబడుతున్నారని మన్యే భావిస్తా. దురాత్ముడనైన కృతజ్ఞుడు అయిన నేను ఆ మహాత్ముల పవిత్ర నామాలు ఉచ్చరించటంచే వాళ్ళను అపవిత్రులను చేస్తున్నానేమో అనిపిస్తోంది అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపు.